హాయ్ ఫిల్మ్ లవర్స్, నాన్ తెలుగు మస్ట్ వాచ్ మూవీస్ సిరీస్ లో మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చాం. ఈ ఎపిసోడ్ లో మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన 15 బెస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. కామెడీ, రొమాన్స్, డ్రామా, థ్రిల్లర్, యాక్షన్ ఇలా అన్ని రకాల జానరా మూవీస్ ఈ లిస్ట్ లో ఉన్నాయి. సో మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందు ఫ్యూచర్ లో అప్లోడ్ చేసే వీడియోస్ ఫాలో అవడానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లిస్ట్ లోకి వెళ్తే నెంబర్ 15 ఫాక్స్ క్యాచర్ 2014. జనరల్గా మనం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన బయోపిక్స్ చాలా చూసే ఉంటాం, కానీ ఈ ఫాక్స్ క్యాచర్ మాత్రం అలాంటి వాటిలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి క్యారెక్టరైజేషన్లోను ట్రీట్మెంట్లోను డెప్త్ ఎక్కువ ఉండే సినిమా ఇది. స్టోరీ ఏంటంటే, రెజ్లింగ్లో ఒలింపిక్ మెడల్స్ గెలుచుకున్న ఇద్దరు అన్నదమ్ముల్ని బాగా డబ్బున్న ఒక స్పాన్సర్ తన అకాడమీకి ఇన్వైట్ చేస్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది మెయిన్ స్టోరీ. అమెరికాలో నిజంగా జరిగిన ఈ కథ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పైకి సెలబ్రేషన్లా కనపడే స్పోర్ట్స్ వెనక నిజంగా జరిగే అసలైన హ్యూమన్ స్ట్రగుల్ని, డార్క్ డిజైర్స్ని అద్భుతంగా చూపించే మూవీ ఈ ఫాక్స్ క్యాచర్. అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉంది అనిపించినా సరే అల్టిమేట్గా మీకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. సో డార్క్గా ఉండే క్యారెక్టర్ డ్రామాలు నచ్చేవాళ్ళు ఫాక్స్ క్యాచర్ని తప్పకుండా ట్రై చేయండి. ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 14 పుదం పుదుకాలై 2020. ఈ తమిళ్ ఆంథాలజీ మూవీలో 5 ఫిల్మ్ మేకర్స్ తీసిన 5 షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. కార్తిక్ సుబ్బరాజ్, గౌతమ్ మీనన్, సుధా కొంగర, సుహాసిని మణిరత్నం అండ్ రాజీవ్ మేనన్. ఈ 5 ఫిల్మ్ మేకర్స్ కోవిడ్-19 బ్యాక్డ్రాప్లో మనుషులందరికీ ఉండాల్సిన హోప్ని మెయిన్ థీమ్గా తీసుకుని ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ప్రతి షార్ట్ ఫిల్మ్లోనూ లాక్డౌన్ టైంలో హ్యూమన్ స్పిరిట్ అండ్ హోప్ ఎలా సర్వైవ్ అయ్యాయి అనేదాన్ని చూపించారు. బీభత్సమైన మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ కాకపోయినా సరే ఈ సినిమా ఖచ్చితంగా మనకు ఫీల్ గుడ్ ఎమోషన్ని కలిగిస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ 5 షార్ట్ ఫిల్మ్స్ని డివైడ్ చేసుకుని ఒకే సినిమాలో కాకుండా వీలున్నప్పుడల్లా చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో డిఫరెంట్ డైరెక్టర్స్ తీసిన మూవీస్ మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. సో ఒక వెల్ మేడ్ సౌత్ ఇండియన్ యాంథాలజీని ట్రై చేద్దాం అనుకుంటే కనుక ప్రైమ్లో ఉన్న ఈ పుదం పుదుకాలై సినిమాని తప్పకుండా ట్రై చేయండి. ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 13 హలాల్ లవ్ స్టోరీ 2020. ఈ సినిమా రీసెంట్గా వస్తున్న న్యూ ఏజ్ మలయాళం ట్రెండ్ని కంటిన్యూ చేసేలా ఉంటుంది. అంటే ఒక పల్లెటూరులో మామూలు మధ్యతరగతి మనుషుల మధ్య జరిగే సింపుల్ స్టోరీలోనే యూనివర్సల్ హ్యూమన్ ఎమోషన్ని మనకు చూపిస్తుంది. ఇందులో కథ ఏంటంటే, సినిమా తీద్దాం అనుకుని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట చేరి తమలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది ఇందులోని మెయిన్ స్టోరీ. టైటిల్లో లవ్ స్టోరీ ఉంది కదా అని ఒక రామ్ కామ్ సినిమాని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా కాకుండా రియలిస్టిక్గా ఉండే ఒక ఫన్నీ అండ్ ఫీల్ గుడ్ సోషల్ సెటైర్ని చూద్దాం అనుకుంటే మాత్రం ఈ హలాల్ లవ్ స్టోరీని తప్పకుండా ట్రై చేయండి. సుధాని ఫ్రమ్ నైజీరియా సినిమాని డైరెక్ట్ చేసిన జకారియా ఈ హలాల్ లవ్ స్టోరీ సినిమాని తీశారు. సో మంచి ఆనెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, హార్ట్ టచింగ్ హ్యూమన్ డ్రామా ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. సో డోంట్ మిస్. ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 12 కెప్టెన్ ఫ్యాంటాస్టిక్ 2016. పేరెంట్స్కి చిన్నపిల్లల్ని వాళ్ళ జీవితాలని మార్చే శక్తి ఉంటుంది. అంటే పుట్టినప్పటి నుండి పిల్లల్ని ఎలా పెంచితే పెరిగే కొద్దీ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, సైకాలజీ కూడా అలా మారిపోతూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఒక ఫాదర్ తన పిల్లల్ని అడవుల్లో మనుషులకు దూరంగా పెంచుతాడు. అలా అని వీళ్ళేమీ అడవి మనుషుల్లా ఉండరు. ఇంకా చెప్పాలంటే బయట సిటీల్లో పెరిగే పిల్లల కంటే కూడా ఇంటెలెక్చువల్గా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కానీ మనుషుల మధ్య తిరిగితే వచ్చే సోషల్ స్కిల్స్ మాత్రం తక్కువ ఉంటాయి. ఇలాంటి ఒక సీరియస్ టాపిక్ని చాలా ఇన్నోవేటివ్గా, ఎంగేజింగ్గా చూపించే క్యారెక్టర్ డ్రామా ఈ కెప్టెన్ ఫ్యాంటాస్టిక్ మూవీ. మెయిన్ హీరో విగో మార్టిన్సన్ బ్రిలియంట్ యాక్టింగ్ మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. సో కొద్దిగా డిఫరెంట్గా ఉండే డ్రామాలు నచ్చితే కనుక ఈ కెప్టెన్ ఫ్యాంటాస్టిక్ మూవీని తప్పకుండా ట్రై చేయండి. ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. తర్వాత నెంబర్ 11 ద కిడ్స్ ఆర్ ఆల్ రైట్ 2010. డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ థీమ్లో వచ్చిన మరో ఎమోషనల్ డ్రామా ఈ ద కిడ్స్ ఆర్ ఆల్ రైట్ మూవీ. అమెరికన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది. అందులోనూ ఎల్జీబీటీ కపుల్స్ లైఫ్లో ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. అలాంటి ఒక సేమ్ సెక్స్ కపుల్ లైఫ్లో, ఫ్యామిలీలో ఒక కొత్త పర్సన్ ఎంటర్ అయితే వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా మారతాయి అనేది ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ దగ్గర నుండి క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ కానీ, ఫ్యామిలీ డైనమిక్స్ కానీ బ్రిలియంట్గా చూపించే మూవీ ఇది. సిచ్యువేషన్ బట్టి క్రియేట్ అయ్యే కామెడీ మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే స్టోరీలో ఎమోషన్ అనేది కూడా ఎక్కడ మిస్ అవ్వదు. సో ఒక డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామా చూద్దాం అనుకుంటే కనుక ప్రైమ్లో ఉన్న ద కిడ్స్ ఆర్ ఆల్ రైట్ మూవీని ట్రై చేయండి.
తర్వాత ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. నెంబర్ 10 విప్లాష్ 2014. ప్యాషన్ అండ్ మ్యాడ్నెస్ ఈ రెండింటిని ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఒకే స్టోరీలో చూపించేది విప్లాష్ మూవీ. ఆండ్రూ అనే ఒక డ్రమ్మర్ లైఫ్లో ఒకే ఒక్క గోల్ ఉంటుంది, అదే మ్యూజిక్. అలాంటి ఒక యంగ్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్ బాగా స్ట్రిక్ట్గా ఉండే అబ్యూజివ్ టీచర్ దగ్గర ఎదుర్కొనే ఛాలెంజెసే ఈ విప్లాష్లోని మెయిన్ స్టోరీ. ఫిల్మ్ మేకింగ్ పరంగా చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఆఫ్ ద డెకేడ్ విప్లాష్ మూవీ. డైరెక్టర్కి డెబ్యూ అయినా సరే డామియన్ చిజెల్ విప్లాష్తో మాస్టర్ పీస్ని క్రియేట్ చేశారు. కొన్ని సీన్స్ అయితే లిటరల్గా మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. ఆ లెవెల్లో ఎగ్జిలరేటింగ్గా ఉండే బ్రిలియంట్ మూవీ ఇది. యాక్టింగ్లోనూ ఎడిటింగ్లోనూ ఆస్కర్స్ గెలుచుకున్న ఈ సినిమాని చాలామంది ఇప్పటికే చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే కనుక ప్రైమ్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫ్రీగా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి.